ఉప ఎన్నికలో భాగంగా పెద్ద ఎత్తున మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గత నెల రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఇంటింటికి గడప గడప తిరుగుతూ ప్రజెంట్ మన ఇంటూ ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడారు సార్, ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? స్పందన మీరే చూశారు, చాలా బాగున్నది. కేసీఆర్ గారి మీటింగ్ కూడా చాలా బాగా అయింది. ప్రజలు కూడా వన్ సైడ్, గతంలో ఇటేద్దామా అటేద్దామా అనేది కన్ఫ్యూజ్ ఉండే. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే పైసలు తీసుకొని అమ్ముడు వేని తెలిసిండో కేసీఆర్నే కాపాడుకోవాలి, గతంలో మేము పొరపాటు చేసినాం, మళ్ళా పొరపాటు చేయొద్దనేదే ప్రజలు నిర్ణయించుకోవడం జరిగింది. ఎటకేలకు సభ విజయవంతమైంది. ఇక ఆల్రెడీ మేము గెలిచేసాం, ఇంకా మెజార్టీ కోసం చూస్తున్నాను సీఎం కేసీఆర్ అన్నారు. దీని గురించి తప్పకుండా నాకు తెలిసిన కాడికి 30,000 దాటుతుంది, కానీ 30,000 లోపైతే ఉండదు. ప్రజలు వన్ సైడ్గా నిర్ణయించుకోవడం జరిగింది. ఒకవైపు ధర్మ అధర్మానికి పోటీ అని చెప్పేసి కూడా కేసీఆర్ అంటారు. దీని గురించి మీరేమంటారు? ధర్మమే ఇటు మాకుండే, అధర్మం వాళ్ళు ఉండే. వాళ్ళు పాపాలు చేశారు, కొనేదందు ప్రయత్నం చేశారు, దేవుళ్ళ పేరు మీద మోసం చేశారు, స్వాముల పేరు మీద మోసం చేశారు. ప్రజలు నిర్ణయించుకున్నారు, అవుట్ రైట్ కేసీఆర్ గెలిచే అవకాశం. బీజేపీ నేతలకు ఏం సవాలు? బొంద వాళ్ళు ఏమున్నదని